పాఠశాల లేని గ్రామాలు 265. మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు లేని ఏదైతే పాఠశాల లేని గ్రామాల్లో గ్రామాల్లో పాఠశాల లేని అటువంటి స్కూళ్ళు కూడా 265 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 265 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేవని విద్యాశాఖ అధికారుల లెక్కల ద్వారా తెలిసింది. పిల్లలు లేరనే కారణంతో గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డ పాఠశాలలే ఇందులో ఎక్కువ ఉన్నాయి. వీటిలో మెజార్టీ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన పాఠశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న సీఎం నిర్ణయం మేరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. అధికారులు రాష్ట్రంలో మూతపడ్డ పాఠశాల వివరాలు సేకరించడంతో నిమగ్నం అయ్యారు. దీనిలో భాగంగానే డిసెంబర్లో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా నూతన పాఠశాల ఏర్పాటుపై వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క బాలుడు కానీ బాలిక కానీ చదువు కోసం ఇతర గ్రామాల్లో వెళ్లే పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో గత 4 నెలలుగా విద్యాశాఖ అధికారులు మూసివేసిన పాఠశాల పునరుద్ధరణకు కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో 12,729 గ్రామ పంచాయతీలు ఉండగా 265 గ్రామ పంచాయతీల పాఠశాలలు లేవని తేలింది. వీటిలో 206 గ్రామ పంచాయతీలో స్కూళ్ళు అవసరమని అధికారులు గుర్తించారు. మరో 62 గ్రామాల్లో పిల్లలు లేకపోవడంతో స్కూల్ ఏర్పాటు అవసరం లేదని సర్కారుకు నివేదిక అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పిల్లలు లేరనే కారణంతో పాఠశాల మూసివేస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించేందుకు మొగ్గు చూపడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే మూతపడ్డ స్కూళ్లను రీఓపెన్ చేయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందిస్తుంది. రాష్ట్రాల అత్యధిక నల్గొండ జిల్లాలో 21 కొత్త స్కూళ్లను ప్రారంభించనున్నారు. కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 21 చొప్పున, వరంగల్లో 16 కొత్త స్కూళ్లను ప్రారంభించినారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14 పంచాయతీలో స్కూల్ లేవని, ఇందులో 11 గ్రామ పంచాయతీలో కొత్త స్కూల్ అవసరం లేదని అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లా 24. ఇక్కడ ఏంటంటే చూడు, ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇలా ఎంత భయంకరంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమైంది. శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ ఇలా ఉన్నటువంటి టాప్ ఎండ్ స్కూళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు చేసేటువంటి మోసాలు, వాళ్ళు చేసేటువంటి అవినీతి, వాళ్ళు చేసేటువంటి మోసాలు ఇలా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్ట్ను తుంగలు దొక్కేసి ఇలా డిఓలు కానీ, డిప్యూటీ డిఓలు కానీ, ఎంఈఓలకు డబ్బులు ముడుపులు చెల్లించి ఇలా ఇష్టానుసారంగా బేరసారాలు ఆడుతున్నారు. ఇలా ఎవరైతే పేద బడుగు బలైన విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు అందనేటువంటి ద్రాక్షంగా ఉన్నది ఇలా విద్యా వ్యవస్థ. ఇలా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ, ఇలా ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి నిజంగా మీకు శుద్ధశుద్ధి ఉంటే, నిజంగా గవర్నమెంట్ స్కూల్లో ఇలా గవర్నమెంట్ జీతం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా ప్రభుత్వ పాఠశాల మీ పిల్లలు చేర్పించండి. అప్పుడు ప్రభుత్వ పాఠశాల గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో గౌరవం పెరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. కానీ మీరు ప్రైవేట్ స్కూళ్ళకు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇస్తారు. ప్రైవేట్ స్కూళ్ళకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చడమే కాకుండా ఇలా మీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, మీ పిల్లలు మాత్రము ప్రైవేట్ స్కూల్లో చదవాలి. ఇలా పేద బడుగు బలైన వర్గాల పిల్లలు మాత్రము గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే ఎట్లా చదువుతారు రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ఆ మార్పు చేయండి. ఇలా మూతపడ్డ స్కూళ్ళను మీరు రీఓపెన్ చేసి కాదు, ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పుడే ఆ గవర్నమెంట్ స్కూల్కు నమ్మకం పెరుగుతుంది. ఆ విధంగా దశలు అడిగేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ పత్రిక నుండి ప్రధాన వార్తలు.